సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ 2026 విజేతగా సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజేతగా నిలిచింది. ప్రిటోరియా క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఈ టోర్నీలో 3 టైటిళ్లను కైవసం చేసుకుంది. అంతకుముందు 2023-24లోనూ ఈ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. డవాల్డ్ బ్రేవీస్ 56 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్స్లతో 101 సెంచరీతో రాణించగా, బ్రైస్ పార్సన్స్ 30 బంతుల్లో 2 ఫోర్లు 6లతో 30 రన్స్తో పర్వాలేదనిపించాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్ 3 వికెట్లు తీయగా, లూతో సిపప్లా, అన్రిచ్ నోర్జ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోసారి సన్ రైజర్స్ కు నిరాశ తప్పదా అని ఫ్యాన్స్ భావించారు. ఈ పరిస్థితుల్లో మాథ్యూ బ్రిడ్జ్కే కెప్టెన్ ట్రిస్టర్ స్టబ్స్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ను ఆదుకున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో విజయానికి బాటలు వేశారు. బ్రిడ్జ్కి 44 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, ట్రిస్టన్ స్టబ్స్ 37 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. దీంతో 19.2 ఓవర్లలో సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ 4 వికెట్లకు 162 పరుగులు చేసి గెలుపొందింది. మాథ్యూ బ్రిడ్జ్కి 49 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 68 నాట్అవుట్, ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్లతో 63 నాట్అవుట్ అజేయ హాఫ్ సెంచరీలతో సన్ రైజ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరి అద్భుత ప్రదర్శనతో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజేతగా నిలిచింది. ఈ విజయంతో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. ఈ ఫైనల్కు హాజరైన ఆమె దగ్గరుండి జట్టును గెలిపించింది.